ఎమ్మెల్యేలపై వేటు ఖాయమంటోంది బీఆర్ఎస్. ఉప ఎన్నికలు తప్పవంటోంది. అయితే పార్టీ మారలేదంటూ కొత్త రాగం ఎత్తుకున్నారు ఫిరాయింపు ఎమ్మెల్యేలు. ఆ ఇద్దరు తప్ప మిగిలిన 8 మంది తాము బీఆర్ఎస్ తోనే ఉన్నామంటున్నారు. ఇప్పుడు బీఆర్ఎస్ ఏం చేయబోతోంది? 10 స్థానాలకు బైపోల్ జరిగితే ఫేస్ చేయడానికి కారు పార్టీ రెడీగా ఉందా? తన చేతికి మట్టి అంటకుండా రాజ్యాంగబద్ధంగానే అంతా జరిగిపోవాలని కోరుకుంటుందా? లెట్స్ వాచ్. రోజుకో ట్విస్ట్. పొలిటికల్ థ్రిల్లర్ సిరీస్ లా ఉంది ఎమ్మెల్యేల అనర్హత ఎపిసోడ్. సుప్రీం జోక్యంతో స్పీకర్ పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చారు. అందులో 8 మంది ఎమ్మెల్యేలు తాము పార్టీయే మారలేదంటూ తేల్చి చెప్పేశారు. కొందరు తాము మెడలో వేసుకున్నది దేవుడి కండువా అని చెప్పుకుంటే మరికొందరు మీడియాలో తమ ఫోటోలు మార్ఫింగ్ చేసి తప్పుడు ప్రచారం చేశారని స్పీకర్కి వివరణ ఇచ్చుకున్నారు. స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ మాత్రం వివరణ ఇవ్వడానికి మరికొంత సమయం అడిగారని సమాచారం. పార్టీ మారలేదని, బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతున్నామని బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, అరికపూడి గాంధీ, సంజయ్ కుమార్, గూడెం మహిపాల్ రెడ్డి, పోచారం శ్రీనివాసరెడ్డి, ప్రకాష్ గౌడ్, కాళీ యాదయ్య, తెల్లం వెంకట్రావు స్పీకర్ గడ్డం ప్రసాద్ కు లిఖిత పూర్వకంగా సమాధానమిచ్చారు. అభివృద్ధి పనుల కోసమే ముఖ్యమంత్రిని కలిశామంటూ 8 మంది ఒకేలా ప్రతిస్పందించారు. వారి వివరణతో సంతృప్తి చెందినట్లు స్పీకర్ ప్రకటిస్తే ఆ ఎమ్మెల్యేలపై వేటుపడే అవకాశం లేదన్న టాక్ వినిపిస్తోంది. ఎటొచ్చి ఆ ఇద్దరు ఎమ్మెల్యేల విషయంలోనే స్పీకర్ దగ్గర ఇష్యూ పెండింగ్లో ఉంది. తెలంగాణలో 2023 అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ నుంచి 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరారు. పార్టీ ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ తొలుత హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. 4 వారాల్లో చర్యలు తీసుకోవాలని అసెంబ్లీ కార్యాలయ కార్యదర్శిని హైకోర్టు ఆదేశించింది. ఆ తర్వాత బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పల్లా రాజేశ్వరరెడ్డి, కేపీ వివేకానంద గౌడ్, పాడి కౌశిక్ రెడ్డి, జగదీష్ రెడ్డి కేసులో ఇంప్లీడ్ అయ్యారు. జస్టిస్ బీఆర్ గవాయ్ ధర్మాసనం ఈ కేసును సుదీర్ఘంగా విచారించింది. జూలై 31న తుది తీర్పును ఇస్తూ 3 నెలల్లోగా పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని అసెంబ్లీ స్పీకర్కి అత్యున్నత న్యాయస్థానం డైరెక్షన్ ఇచ్చింది. పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలకు తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ నోటీసులు ఇచ్చారు. స్పీకర్ నోటీసులు అందుకున్న ఎమ్మెల్యేలు లీగల్ ఒపీనియన్ తీసుకున్నారు. స్పీకర్ నోటీసులకు వివరణ ఇచ్చే అంశంపై సీఎం రేవంత్ రెడ్డితోనూ ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు. స్పీకర్కి ఇచ్చిన వివరణలో 8 మంది ఎమ్మెల్యేలు తాము బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయలేదని చెప్పుకొచ్చారు. దీంతో బీఆర్ఎస్ని కౌంటర్ రిప్లై ఇవ్వాలని అసెంబ్లీ సెక్రటరీ కోరారు. 3 రోజుల్లో బీఆర్ఎస్ తన దగ్గరున్న ఆధారాలతో రిజాయిండర్ ఇవ్వాలని కోరారు. సుప్రీంకోర్టుకు సమర్పించాల్సి ఉన్నందున సమయం పొడిగించడం కుదరదని, 3 రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు తమ దగ్గర ఉన్న ఆధారాలు ఇవ్వాలని అసెంబ్లీ సెక్రటరీ స్పష్టం చేశారు. బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఇచ్చిన వివరణను పల్లా రాజేశ్వరరెడ్డికి, అరికపూడి గాంధీ, ప్రకాష్ గౌడ్ వివరణలను కల్వకుంట్ల సంజయ్కి, పోచారం శ్రీనివాసరెడ్డి, సంజయ్ కుమార్ వివరణలను జగదీష్ రెడ్డికి, గూడెం మహిపాల్ రెడ్డి, కాళీ యాదయ్య వివరణలను చింతా ప్రభాకర్కు, తెల్లం వెంకట్రావు వివరణను కేపీ వివేకానంద గౌడ్కు పంపించారు. కడియం శ్రీహరి వివరణ ఇచ్చిన తర్వాత వివేకానందకు, దానం నాగేందర్ వివరణను పాడి కౌశిక్ రెడ్డికి అసెంబ్లీ సెక్రటరీ పంపనున్నారు. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఎందుకు టైం కోరారన్న దానిపై ఇప్పుడు ఇంట్రెస్టింగ్ డిస్కషన్ జరుగుతోంది. కాంగ్రెస్ బీఫామ్ మీద ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయడంతో దానం నాగేందర్ సాంకేతికంగా తప్పించుకునే ఛాన్స్ లేకుండా పోయింది. కాంగ్రెస్ ఎంపీగా పోటీ చేసిన కూతురు నామినేషన్ పత్రాల్లో కడియం సంతకం చేయడంతో ఆయన కూడా స్పీకర్కి వివరణ విషయంలో తర్జన పడుతున్నారు. విషయాన్ని ఇంకొన్నాళ్లు కాలయాపన చేసేందుకు వారిద్దరూ మరికొంత టైం అడిగినట్టు తెలుస్తోంది. అయితే ఇద్దరు ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తారన్న ప్రచారం జరుగుతోంది. జూబ్లీహిల్స్ బైపోల్ స్కెడ్యూల్ వచ్చిన తర్వాత కడియం, దానం ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేస్తారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇప్పుడే రాజీనామా చేస్తే జూబ్లీహిల్స్తో పాటు ఎన్నికలొచ్చే అవకాశం ఉంటుంది. అందుకే మరో 6 నెలలు సమయం కలిసొచ్చేలా కాస్త ఆలస్యం చేయాలనుకుంటోంది కాంగ్రెస్ పార్టీ.
ఫిరాయింపు ఎమ్మెల్యేలపై స్పీకర్కు మరిన్ని ఆధారాలు సాక్ష్యాలు సమర్పించేందుకు బీఆర్ఎస్ పార్టీ సిద్ధమవుతోంది. కాంగ్రెస్ వ్యూహాత్మకంగా ఇద్దరితో రాజీనామా చేయించేలా ఉండడంతో అవసరమైతే బీఆర్ఎస్ ఎల్పీ మీటింగ్ పెట్టి ఫిరాయించిన ఎమ్మెల్యేలందరినీ ఆహ్వానించే ఆలోచనలో ఉంది గులాబీ పార్టీ. ఎలాగో ఎల్పీ మీటింగ్కు రాలేరని అప్పుడన్నా దీన్ని అస్త్రంగా వాడుకోవచ్చన్నది బీఆర్ఎస్ ప్లాన్గా తెలుస్తోంది. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై స్పీకర్తోనే వేటు వేయించాలని, లేకపోతే మళ్లీ సుప్రీంకోర్టును ఆశ్రయించాలని గులాబీ పెద్దలు భావిస్తున్నారట. సుప్రీం డెడ్లైన్ సమీపించడంతో ఇవాళో రేపో దీనిపై స్పీకర్ తుది నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. పార్టీ ఫిరాయింపులు అనైతికమని వాదించే పరిస్థితిలో బీఆర్ఎస్ లేదు. ఎందుకంటే గతంలో అధికారంలో ఉండగా విపక్ష ఎల్పీలను కూడా విలీనం చేసుకున్న చరిత్ర కళ్ల ముందు కనిపిస్తూనే ఉంది. అప్పట్లో మీరు చేసిందే ఏమిటని కాంగ్రెస్ ఇప్పటికే ప్రశ్నిస్తోంది. అందుకే ప్రజల్లో కూడా దీనిపై గులాబీ పార్టీకి మోరల్ సపోర్ట్ దొరకడం లేదు. రేపు ఒకవేళ ఫిరాయింపు ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలొచ్చినా బీఆర్ఎస్ తన గొంతు గట్టిగా వినిపించే పరిస్థితి లేదు. అందుకే అనర్హత విషయంలో రాజీ లేదంటూ పోరాటాన్ని కొనసాగించడమే తప్ప ఖచ్చితంగా వేటుపడి ఉప ఎన్నికలొస్తే ఈ పరిస్థితుల్లో బీఆర్ఎస్ మళ్లీ గట్టెక్కుతుందో లేదో సొంత పార్టీ నేతలకే కొన్ని అనుమానాలున్నట్టు కనిపిస్తోంది.